త్రిత్వం అంటే హోలీ ట్రినిటీ. అసలు త్రిత్వం అంటే ఏంటి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు దేవుళ్ళా లేక ఒక్కరేనా? ఈరోజు మనం ఒక యూనివర్సిటీలో జరిగిన అద్భుతమైన డిబేట్ను చూడబోతున్నాం. ఒక వ్యక్తి క్రిస్టియన్ ఫిలాసఫర్ అయిన క్లిఫ్ నెకిటెల్ గారిని ఇదే ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు క్లిఫ్ గారు చెప్పిన సమాధానం మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నా ప్రశ్న పవిత్ర త్రిత్వం గురించి. చాలామంది తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా నమ్ముతారు. అసలు నిజమేంటి? యేసే పరిశుద్ధాత్ముడా? బైబిల్లో యేసును నిత్యుడగు తండ్రి అని ఎందుకు పిలిచారు? ఈ గందరగోళాన్ని కొంచెం వివరిస్తారా? దేవుడు ఒక్కడే, కానీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మగా ముగ్గురు వ్యక్తులుగా ఉంటాడు అనే విషయం నాకు అంత తేలిగ్గా అర్థం కాదు. ఎందుకంటే మనం మామూలుగా 1+1 2, 2కి 1+ చేస్తే 3 అనుకుంటాం కదా. మరి ముగ్గురు కలిస్తే ఒక్కరెలా అవుతారు అనిపిస్తుంది. అయినా సరే బైబిల్లో యేసుక్రీస్తు దేవుని గుర్తింపు గురించి ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఆయన పాత నిబంధనలోని ముఖ్యమైన ఆజ్ఞను గుర్తుచేశారు. విను ఇశ్రాయేలు, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని. అంటే దేవుడు ఒక్కడే అని యేసు నొక్కి చెప్పారు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ నాకు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎలాగంటే ఒక గదిలో ఉన్న ఖాళీ స్థలం లాంటిది. చూడండి, గదిలో ఉండేది ఒకే ఖాళీ స్థలం, కాని దానికి ఎత్తు, పొడవు, వెడల్పు అని 3 కొలతలు ఉంటాయి. ఈ మూడింట్లో ఏ ఒక్కటి లేకపోయినా అక్కడ ఖాళీ స్థలం అనేది ఉండదు. ఉదాహరణకు, ఎత్తు లేదనుకోండి, పైకప్పు నేలకి అంటుకుపోతుంది. అలాగే దేవుడు ఒక్కడే, కాని ఆయనలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే 3 వ్యక్తిత్వాలున్నాయి. ఈ ఉదాహరణలో కూడా చాలా లోపాలుండొచ్చు, కాని ఒక్క దేవుడు 3 రూపాల్లో ఉండటం ఆయనకు అసాధ్యమైన విషయమేం కాదు అని అర్థం చేసుకోవడానికి ఇది నాకు చాలా సహాయపడుతుంది.